హాయ్ గైస్, మనకి ఎస్ఎస్సి టార్గెట్ ఎస్ఎస్సిఎస్ఎల్ బ్యాచ్ అనేది నవంబర్ 20 నుంచి స్టార్ట్ అవుతుంది. దీనికి పర్చేజ్ చేసుకోవడానికి మీరు adda247.com వెబ్సైట్కి వెళ్ళి ఇక్కడ adda247 వెబ్సైట్కి వెళ్ళి తర్వాత అక్కడ సర్చ్ అనే ఆప్షన్ వస్తుంది. సర్చ్ అనే ఆప్షన్లో ఇక్కడ టార్గెట్ ఎస్ఎస్సి సిజిఎల్ తెలుగు అని టైప్ చేస్తే దీనికి సంబంధించిన డీటెయిల్స్ అని వస్తుంటుంది. ఆ డీటెయిల్స్ చూసిన తర్వాత మీరు పర్చేస్ చేసే ముందు వ్యూ ఆఫర్స్ పైన క్లిక్ చేస్తే కూపన్ కోడ్ కొరకు డిస్కౌంట్ కొరకు కూపన్ కోడ్ అడుగుతుంది. క్యాపిటల్ Y217 కూడా ఇచ్చిందనుకో 3349 పైన మీకు దగ్గర 77% డిస్కౌంట్ వస్తుంది. ప్లస్ అడిషనల్గా 5% డిస్కౌంట్ కొరకు adda247 యాప్లో బుక్ చేయండి. టోటల్గా 82% డిస్కౌంట్ రావడం జరుగుతుంది. దేనిపైన అంటే 3349 పైన. టార్గెట్ ఎస్ఎస్సి ఫౌండేషన్ బ్యాచ్ సిహెచ్ఎస్ఎల్ ఫౌండేషన్ నవంబర్ 20 నుంచి స్టార్ట్ అవుతుంది. ఆర్ఆర్బి ఎన్టీపీసీ కూడా స్టార్ట్ అయింది. దీనికి అయిపోయిన క్లాసెస్ మీకు రికార్డెడ్ వీడియోస్ సెండ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇప్పుడు అయితే లైవ్ క్లాసెస్ కూడా వినొచ్చు. రికార్డెడ్ ప్లస్ లైవ్ క్లాసెస్ రెండు కూడా అయిపోయిన క్లాసెస్ రికార్డెడ్ వీడియోస్ వస్తుంటాయి. ఇప్పుడు అయితే లైవ్ క్లాసెస్ వినొచ్చు. దీని కొరకు adda247.com వెబ్సైట్కి వెళ్ళి అక్కడ సెర్చ్ ఆప్షన్ ఉంటే సెర్చ్ ఆప్షన్లో ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రూప్ డి తెలుగు అని టైప్ చేస్తే దీనికి సంబంధించిన డిస్క్రిప్షన్ మొత్తం వస్తే డిస్క్రిప్షన్ చూసిన తర్వాత పర్చేస్ చేసే ముందు మీరు వ్యూ ఆఫర్స్ పైన క్లిక్ చేస్తే అక్కడ డిస్కౌంట్ కోడ్ కూపన్ కోడ్ అడుగుతుంది. క్యాపిటల్ Y217 కోడ్ ఇచ్చిననుకో మీకు 2899 పైన 77% డిస్కౌంట్ రావడం జరుగుతుంది. 77% డిస్కౌంట్ వస్తుంది. దేనిపైన అంటే 2899 పైన. అడిషనల్గా 5% డిస్కౌంట్ కొరకు adda247 యాప్లో బుక్ చేయండి. అడిషనల్గా 5% డిస్కౌంట్ రావడం జరుగుతుంది. రైట్, ప్రజ్ఞ బ్యాచ్ కూడా స్టార్ట్ అవుతుంది. స్పెషల్ బ్యాచ్ డిసెంబర్ 1 నుంచి స్టార్ట్ అవుతుంది. దీనికి కూడా సేమ్ ప్రొసెసెస్. adda247.comకి వెళ్ళి అక్కడ ప్రజ్ఞ అని టైప్ చేస్తే దీనికి సంబంధించిన డీటెయిల్స్ వస్తుంటుంది. ఈ డిస్క్రిప్షన్ చూసిన తర్వాత మీరు పర్చేస్ చేసే ముందు వ్యూ ఆఫర్స్ పైన క్లిక్ చేస్తే కూపన్ కోడ్ అడుగుతుంది. క్యాపిటల్ Y217 కూడా ఇచ్చిననుకో మీకు 3199 పైన మీకు 77% డిస్కౌంట్ రావడం జరుగుతుంది. రైట్, అడిషనల్ 5% డిస్కౌంట్ కొరకు adda247 యాప్లో బుక్ చేయండి. తెలంగాణ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ బ్యాచ్ కూడా స్టార్ట్ అవుతుంది నవంబర్ 23 నుంచి 6 PM to 9 PM. దీని కొరకు adda247.com వెబ్సైట్కి వెళ్ళి అక్కడ సెర్చ్ అనే ఆప్షన్ ఉంటుంది. తెలంగాణ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ అని సెర్చ్ చేసి దీనికి సంబంధించిన డిస్క్రిప్షన్ మొత్తం వస్తుంది. ఈ డిస్క్రిప్షన్ చూసిన తర్వాత వ్యూ ఆఫర్స్ పైన క్లిక్ చేస్తే డిస్కౌంట్ కొరకు కూపన్ కోడ్ అవుతుంది. క్యాపిటల్ Y217 కూడా ఇచ్చినకు 3499 పైన మీకు 77% డిస్కౌంట్ రావడం జరుగుతుంది. ఓకేనా, అడిషనల్ 5% డిస్కౌంట్ కొరకు adda247 యాప్లో బుక్ చేయండి. అడిషనల్గా 5% డిస్కౌంట్ రావడం జరుగుతుంది. ఓకే, రైట్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ 2 countries డిడ్ ప్లే ద ఫస్ట్ డే అండ్ నైట్ టెస్ట్ మ్యాచ్ అన్నాడు. ఫస్ట్ డే అండ్ నైట్ టెస్ట్ మ్యాచ్ ఆడిన 2 కంట్రీస్ ఏవని అడిగిండు. ఇక్కడ మనకు తెలిసిందే ఆస్ట్రేలియా న్యూజిలాండ్ 2 కంట్రీస్ డే అండ్ మ్యాచ్ ఆడడం జరిగింది 2015లో. ఓకేనా, ఆస్ట్రేలియా అండ్ న్యూజిలాండ్ 2015లో డే అండ్ నైట్ మ్యాచ్ ఆడడం జరిగింది, టెస్ట్ మ్యాచ్. అక్కడ ఆస్ట్రేలియా ఒక స్టేడియం ఉంటుంది. ఓకేనా, అడిలైడ్ అనే ఓవల్ స్టేడియంలో ఇది మ్యాచ్ని ఆడడం జరిగింది. అడిలైడ్ అనే ఓవల్ స్టేడియం ఉంటుంది. ఓవల్ స్టేడియంలో డే అండ్ నైట్ మ్యాచ్ ఆడడం జరిగింది 2015లో. ఆ ట్రోఫీ పేరు ఏంటంటే ట్రాన్స్మాన్. ఈ ట్రోఫీ పేరు ఏంటంటే 2 కంట్రీస్ మధ్యన ఆడిన ట్రోఫీ పేరు టాస్మాన్ అనే టాస్మాన్ టాస్మాన్ ట్రోఫీ పేరు ఏంటంటే టాస్మాన్. ఏదేంటంటే ఆస్ట్రేలియా అండ్ న్యూజిలాండ్ 2015 అడిలైడ్ ఓవల్ స్టేడియం ఆస్ట్రేలియాలో ఆడడం జరిగింది టెస్ట్ మ్యాచ్ డే అండ్ నైట్. ఇండియా ప్లేయర్ అభిషేక్ వర్మ రిలేటెడ్ టు విచ్ గేమ్. అభిషేక్ వర్మ అనేది దేనికి రిలేటెడ్ గేమ్ అని అడగడం జరిగింది. ఓకేనా, ఈయన రిలేటెడ్ విచ్ స్పోర్ట్స్ దేనికి రిలేటెడ్ అని అడగడం జరిగింది. ఈయన రిలేటెడ్ దేనికంటే రిలేటెడ్ టు షూటింగ్. ఈయన 2014 జరిగిన 2014 ఆసియన్ గేమ్స్ ఇంచాన్ సౌత్ కొరియాలో సిల్వర్ మెడల్ రావడం జరిగింది షూటింగ్లో. 2014లో జరిగిన ఆసియన్ గేమ్స్. ఈ ఆసియన్ గేమ్స్ 2014లో ఎక్కడ జరిగినాయంటే ఇంచియాన్ సౌత్ కొరియాలో జరిగినాయి. 2014 ఆసియన్ గేమ్స్ ఎక్కడ జరిగినాయంటే 2014 ఇంచియాన్ సౌత్ కొరియాలో జరిగినాయి. ఓకేనా, 2014 దీంట్లో ఈయనకు సిల్వర్ మెడల్ రావడం జరిగింది. ఆసియన్ మెడల్లో సిల్వర్ మెడల్ వచ్చింది. దేంట్లో అంటే ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ షూటింగ్. ఓకేనా, 2014 ఆసియన్ గేమ్స్ ఎక్కడంటే ఇంచియాన్ సౌత్ కొరియాలో జరిగినాయి. అండ్ 2018 ఆసియన్ గేమ్స్ ఎక్కడ జరిగినాయి అంటే జకర్తా ఇండోనేషియాలో జరిగినాయి. ఓకేనా, అండ్ నెక్స్ట్ 2022 కానీ 2026 కానీ చైనాలో జరుగుతున్నాయి. 2022
ఆసియన్ గేమ్స్ ఎక్కడ అంటే చైనాలో జరుగుతున్నాయి. అండ్ 2026 ఎక్కడ జరుగుతున్నాయి అంటే జపాన్లో జరుగుతున్నాయి ఆసియన్ గేమ్స్. యాక్చువల్గా ఆసియన్ గేమ్స్ స్టార్ట్ అయినాయి 1951లో స్టార్ట్ అయినాయి. ఆసియన్ గేమ్స్ 1951 ఎక్కడంటే న్యూఢిల్లీలో స్టార్ట్ అయినాయి. ఫస్ట్ ఇండియాలో ఆసియన్ గేమ్స్ 1951. ఒసామా బిన్ లాడెన్ వాజ్ కిల్డ్ ఎట్ ఇన్ 2001. ఒసామా బిన్ లాడెన్ అనేది ఎక్కడ చంపడం జరిగింది 2011లో. ఎక్కడంటే అబోటాబాద్ అనేది పాకిస్తాన్లో ఆయన చంపడం జరిగింది. ఒక ఆపరేషన్ కండక్ట్ చేసి సీక్రెట్ ఆపరేషన్ కండక్ట్ చేయడం జరిగింది. ఎక్కడంటే అబోటాబాద్, అది ఎక్కడంటే పాకిస్తాన్. ఎక్కడ పాకిస్తాన్. May 22, 2011 రోజు, May 2, 2011 లోపు ఈయనని చంపడం జరిగింది. ఓకేనా. ఆపరేషన్ పేరు ఏంటంటే ఆపరేషన్ నెప్ట్యూన్ స్టార్. ఇది అమెరికా సిఐ వాళ్ళు కండక్ట్ చేసిన ఆపరేషన్ నెప్ట్యూన్ స్టార్ అనే ఆపరేషన్ ద్వారా ఆయనను చంపడం జరిగింది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఒసామా బిన్ లాడెన్ని చంపిన ఆపరేషన్ పేరు కూడా అడుగుతుంటారు అప్పుడప్పుడు. నెప్ట్యూన్ స్టార్ ఒకటి ఏంటంటే సీక్రెట్ ఆపరేషన్స్, దీని ద్వారా ఆయనను చంపడం జరిగింది. ఎవరిని ఒసామా బిన్ లాడెన్. ఓకేనా, యుఎస్కి సంబంధించిన ఆర్మీ, ఒక నేవీ దీన్ని నెప్ట్యూన్ స్టార్ ఆపరేషన్ ద్వారా ఆయన చంపడం జరిగింది 2011. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్స్ ఈజ్ ఎ సునామీ వార్నింగ్ సైన్. సునామీ వార్నింగ్ సైన్ అనేది సునామీ వచ్చేటప్పుడు మనకు సిగ్నల్ ఏంది అనేది అడగడం జరిగింది. ఓకేనా, మనకి ఏం చెప్తారంటే వాటర్ ఫాలింగ్ బ్యాక్ క్విక్లీ ఫ్రమ్ ద బీచ్. ఇక్కడ బీచ్ నుంచి వాటర్ అనేది వేగంగా ముందుకొచ్చి వేగంగా వెనుకకి వెళ్ళిపోవడం జరుగుతుంది. అది సునామీ రావడానికి ఒక హెచ్చరిక, ఒక సూచన అనొచ్చు, ఒక హెచ్చరిక. సునామీ రావడానికి వార్నింగ్ సిస్టమ్ ఏంటంటే వాటర్ ఫాలింగ్ బ్యాక్ క్విక్లీ ఫ్రమ్ ద బీచ్ నుంచి తొందరగా బ్యాక్ వెళ్ళిపోవడం జరుగుతుంది. వాటర్ అనేది వేగంగా ముందుకొచ్చి వేగంగా బ్యాక్ పడిపోతుంటుంది. అది సునామీ రావడానికి ఒక హెచ్చరిక. ఇండియా పార్టిసిపేటెడ్ ఇన్ ద 2014 కామన్వెల్త్ గేమ్స్ ఇండియా పార్టిసిపేటెడ్ ఇన్ ద 2014 గేమ్స్. ఎక్కడ అంటే ఇండియా కామన్వెల్త్ గేమ్స్ ఎక్కడ జరిగినాయి 2014 అంటే గ్లాస్గోలో జరిగినాయి. కామన్వెల్త్ గేమ్స్ 2014 ఎక్కడ జరిగినాయి అంటే 2014 గ్లాస్గో స్కాట్లాండ్ అంటుంటారు. అది యునైటెడ్ కింగ్డమ్లో ఒక పార్ట్. ఓకేనా, గ్లాస్గో స్కాట్లాండ్ అనేది యునైటెడ్ కింగ్డమ్లో, యూకే అంటుంటాం కదా, యూకే స్కాట్లాండ్ కానీ అండ్ ఐర్లాండ్ కానీ సౌత్ వేల్స్ కానీ నార్త్ వేల్స్ కానీ ఇవి యునైటెడ్ కింగ్డమ్స్లో పార్ట్స్ అన్నట్టు. ఓకేనా, రైట్. గ్లాస్గోలో 2014 ఆసియన్ ఇవి మన కామన్వెల్త్ గేమ్స్ జరిగినాయి. దాంట్లో ఇండియాకు గోల్డ్, సిల్వరు, బ్రాంజ్. గోల్డ్ ఎన్ని మెడల్స్ వచ్చినాయి అంటే 15 గోల్డ్ రావడం జరిగినాయి. సిల్వర్ 30 మెడల్స్ వచ్చినాయి. 30 మెడల్స్ రావడం జరిగినాయి. గోల్డ్ 15 అండ్ బ్రాంజ్ అయితే 19 రావడం జరిగినాయి. బ్రాంజ్ 19, గోల్డ్ 15, సిల్వర్ 30, బ్రాంజ్ 19 మెడల్స్ రాడినాయి. ఇప్పుడంటే 2014 కామన్వెల్త్ గేమ్స్ ఎక్కడ జరిగినాయి? గ్లాస్గో. 2010 కామన్వెల్త్ గేమ్స్ ఎక్కడ జరిగినాయి అంటే ఇండియా. 2010 కామన్వెల్త్ గేమ్స్ ఎక్కడ జరిగినాయి? ఇండియా. అండ్ 2018 మీకు తెలిసిందే, 2018 కామన్వెల్త్ గేమ్స్ ఎక్కడంటే గోల్డ్ కోస్ట్, ఆస్ట్రేలియా. నెక్స్ట్ ఆసియన్ గేమ్స్, నెక్స్ట్ కామన్వెల్త్ గేమ్స్ ఎక్కడ జరుగుతున్నాయంటే నెక్స్ట్ కామన్వెల్త్ గేమ్స్ 2022 బర్మింగ్హామ్, లండన్లో జరుగుతున్నాయి. లండన్. ఈ న్యూఢిల్లీలో 2010లో జరిగినాయి కామన్వెల్త్ గేమ్స్. 2010 న్యూఢిల్లీలో కామన్వెల్త్ గేమ్స్ జరగడం. అంటే కామన్వెల్త్ గేమ్స్ అంటే బ్రిటిష్ రూల్డ్ కంట్రీస్ పార్టిసిపేట్ చేస్తుంటే దీంట్లో కామన్వెల్త్ గేమ్స్. వాజ్ ద ఫస్ట్ ఫీమేల్ మినిస్టర్ ఆఫ్ శ్రీలంక. ఎవరు ఫస్ట్ ఫీమేల్ ఆఫ్ ది శ్రీలంక యొక్క ఫస్ట్ ఫీమేల్ ప్రైమ్ మినిస్టర్ అని అడగడం జరిగింది. ఇది చాలాసార్లు అడిగిన క్వశ్చన్ అనేది మీకు తెలిసిందే. ఎవరంటే సిరిమావో బండారు నాయకే. సిరిమావో బండారు నాయక్ ఈజ్ ద ఫస్ట్ ఫీమేల్ ఆఫ్ ది శ్రీలంక. ఫస్ట్ ఫీమేల్ సిరిమావో బండారు నాయకే. ఈమె 1960 నుంచి 65 వరకు ఒకసారి వర్క్ చేసింది ప్రైమ్ మినిస్టర్గా. అండ్ 1970 నుంచి 77 వరకు వర్క్ చేసింది ప్రైమ్ మినిస్టర్గా. మళ్ళీ 1994 నుంచి 2000 వరకు కూడా ప్రైమ్ మినిస్టర్గా వర్క్ చేసింది 3 times. 60 నుంచి 65, 70 నుంచి 77 అండ్ 94 నుంచి 2000 వరకు. ఈ 2000లో ఈమె హార్ట్ అటాక్తోని చనిపోవడం జరిగింది. ఎవరు? శ్రీలంక యొక్క ఫస్ట్ ఫీమేల్ ప్రైమ్ మినిస్టర్ సిరిమావో బండారు నాయకే. రైట్, ఫస్ట్ శ్రీలంకన్ ప్రైమ్ మినిస్టర్, ఫీమేల్ ప్రైమ్ మినిస్టర్. రైట్. who has the distinctions of the serving as the chief justice of India, president of vice president. రైట్, ఇక్కడ ఏంటంటే who has the distinction serving as the chief justice of India, president and vice president. ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్గా వర్క్ చేసిన వ్యక్తి ఎవరని అడగడం జరిగింది. ఓకేనా, ఎవరంటే మనకు జస్టిస్ హెమ్ హిదాయతుల్లా. ఇది ఇలా ఏంటంటే
ఒకవేళ ప్రెసిడెంట్ కానీ వైస్ ప్రెసిడెంట్ కానీ లేకపోతే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ కానీ వైస్ ప్రెసిడెంట్ కానీ యాక్టింగ్గా పనిచేస్తుంటారు. ఓకేనా. మనకు 1969లో ఏం జరిగిందంటే 1969లో జాకిర్ హుస్సేన్ చనిపోవడం జరుగుతుంది. జాకిర్ హుస్సేన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. జాకిర్ హుస్సేన్ చనిపోవడం వల్ల 1969లో జాకిర్ హుస్సేన్ చనిపోవడం వల్ల వివి గిరి ఏంటంటే ప్రెసిడెంట్గా యాక్ట్ చేస్తాడు. అప్పుడు వివి గిరి ప్రెసిడెంట్గా యాక్ట్ చేయడం వల్ల వైస్ ప్రెసిడెంట్ పోస్ట్ అనేది వేకెంట్ అయింది. వైస్ ప్రెసిడెంట్ అప్పుడు వైస్ ప్రెసిడెంట్ పోస్ట్ వేకెంట్ అయితే జస్టిస్ ఇదైతులు ఏం చేసిందంటే వైస్ ప్రెసిడెంట్గా యాక్టింగ్ వైస్ ప్రెసిడెంట్గా వర్క్ చేయడం జరిగింది. మళ్ళా అందులోనే 1969లో వివి గిరి ప్రెసిడెంట్గా అపాయింట్ అయిన తర్వాత మళ్ళీ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ ఉండడం వల్ల వివి గిరి ఏంటంటే రిజైన్ చేయడం జరిగింది. వివి గిరి రిజైన్ చేయడం వల్ల ప్రెసిడెంట్ పోస్ట్ అనేది ఖాళీ అయింది. ప్రెసిడెంట్ పోస్ట్ ఖాళీ అవ్వడం వల్ల ఇదైతులు ఏంటంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా యాక్టింగ్ ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్గా కూడా యాక్టింగ్ వైస్ ప్రెసిడెంట్గా కూడా యాక్ట్ చేయడం జరిగింది. ఎవరు? జస్టిస్ ఇదైతుల్లా 1969లో ప్రెసిడెంట్ అండ్ యాక్టింగ్ ప్రెసిడెంట్గా కూడా వర్క్ చేసిండు. గుర్తుపెట్టుకోండి. ఒకవేళ వైస్ ప్రెసిడెంట్ వేకెంట్ ఉంటే చీఫ్ జస్టిస్ అనేది వైస్ ప్రెసిడెంట్కి యాక్ట్ చేస్తుంటారు. ప్రెసిడెంట్ పోస్ట్ వేకెంట్ ఉంటే ప్రెసిడెంట్ పోస్ట్ని కూడా యాక్టింగ్ ప్రెసిడెంట్గా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉండడం జరుగుతుంది. ఓకేనా. అది కాన్స్టిట్యూషన్ ప్రకారం అది. రైట్, క్లియర్. విచ్ అమాంగ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ మోడ్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ ఎలక్ట్రిసిటీ? ఈ కింది వాటిలో ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ మోడ్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ ఎలక్ట్రిసిటీ, ఎన్విరాన్మెంటల్ అంటే ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేయడంలో ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీగా అంది ఏదైనా అడుగుతున్నాడు. ఓకేనా. మనకు తెలిసిందే థర్మల్ పవర్ అనేది ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ కాదు. ఓకేనా. ఈ థర్మల్ పవర్ అనేది మనకు లైక్ కోల్ మండించడం వల్ల వస్తుంటుంది. లేకుంటే పెట్రోల్ కానీ లేకుంటే గ్యాస్ కానీ, ఓకేనా, లేకుంటే న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ అంటుంటారు కదా. ఇవేంటంటే థర్మల్ పవర్ అనేది ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ కాదు. ఓకేనా. ఇవి ఎన్విరాన్మెంటల్కు హాని కలిగిస్తుంటాయి. మనకు సోలార్ కానీ విండ్ కానీ అండ్ బయో వేస్ట్ కానీ ఇవేంటంటే ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ ఎలక్ట్రిసిటీ అనేది ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ అంటుంటారు. దీన్ని ఏంటంటే రెన్యూవబుల్ ఎనర్జీ, దేన్ని సోలార్ కానీ వైండ్ కానీ బయో వేస్ట్ కానీ దీన్ని ఏమంటేనంటే రెన్యూవబుల్ ఎనర్జీ అని పిలవడం జరుగుతుంది. బట్ థర్మల్ పవర్ అనేది నాన్ రెన్యూవబుల్. ఓకేనా. నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ అని పిలుస్తుంటారు. ఎందుకంటే ఇవి తరిగిపోతున్న రిసోర్సెస్ అని చెప్పచ్చు. కోల్ని మండిస్తుంటాం. కోల్ని మళ్ళీ ప్రొడ్యూస్ చేయాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది. ఇప్పుడు సోలార్ ఉంది అనుకో, సోలార్ అనేది డే బై డే మనకు అది రెన్యూవబుల్, అది నాన్ రెన్యూవబుల్ కిందికి రాదు. ఓకేనా. సోలార్ పవర్ వాడినా మనకు వస్తూనే ఉంటుంది. కానీ కోల్ అనేది మనం తగ్గుతుంటే తర్వాత నెక్స్ట్ జనరేషన్కి అది తగ్గిపోతుంటుంది. దాన్ని జనరేట్ చేయడం కూడా అంత ఈజీ కాదు. నాన్ రెన్యూవబుల్ కింద కోల్ వస్తుంది, పెట్రోల్ అండ్ న్యాచురల్ గ్యాస్ ఇవన్నీ వస్తుంటుంది. అండ్ సోలార్ విండ్ ఎనర్జీ బయో వేస్ట్ అనేది రెన్యూవబుల్ ఎనర్జీ కిందికి రావడం జరుగుతుంది. దీని ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేస్తే పర్యావరణానికి హాని ఉంటుంది. బిల్ గేట్స్ co-founded మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్స్ ఇన్ 1975 విత్ బిల్ గేట్స్ అనేది మీకు తెలిసిందే మైక్రోసాఫ్ట్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది 1975. co-founder ఎవరని అడిగిండు. co-founder ఎవరంటే మనకు co-founder కూడా అడగడం జరిగింది. బిల్ గేట్స్ co-founder Paul G. Allen is the co-founder of the Microsoft. గుర్తుపెట్టుకోండి ఇది. రైట్. Who was awarded హ్యూమనిటేరియన్ అవార్డ్ ఫర్ ద 2015? హ్యూమనిటేరియన్ అవార్డు ఎవరికి రావడం జరిగింది 2015లో అని అడిగిండు. ఓకేనా. హ్యూమనిటేరియన్ అవార్డు ఏంది ఎవరికి రావడం జరిగింది అంటే హార్వర్డ్ యూనివర్సిటీ కైలాస్ సత్యార్థికి రావడం జరిగింది 2015. కైలాస్ సత్యార్థి మనకు తెలిసిందే. కైలాస్ సత్యార్థికి 2014లో నోబెల్ పీస్ అవార్డు రావడం జరిగింది. నోబెల్ పీస్ అవార్డ్ దేనికంటే ఈయన ఒక ఆర్గనైజేషన్స్ రన్ చేస్తుండు, బచ్పన్ బచావో ఆందోళన్. ఓకేనా. బచ్పన్ బచావో ఆందోళన్ అనే ఒక ఎన్జిఓ నడపడం జరుగుతుంది. ఓకేనా. మానవ అక్రమ రవాణాని అరికట్టడానికి, పిల్లల యొక్క ఏంటంటే లేబరిజాన్ని, ఓకేనా, పిల్లల లేబరిజాన్ని తగ్గించడానికి, ఓకేనా, అబాలిషన్ ఆఫ్ ది పిల్లలోని చైల్డ్ లేబర్ని తగ్గించడానికి ఈయన కృషి చేస్తుంటారు. బచ్పన్ బచావో ఆందోళన్ అనే ఒక ఎన్జిఓను కూడా నడపడం జరుగుతుంది. ఎవరు? కైలాస్ సత్యార్థి ఈజ్ ద సెకండ్ పర్సన్స్ టు గాట్ ద పీస్ అవార్డ్. ఓకేనా. ఫస్ట్ మదర్ తెరిసాకి పీస్ అవార్డ్ వచ్చింది, శాంతి బహుమతి, నోబెల్ శాంతి బహుమతి 2014లో కైలాస్ సత్యార్థికి, మలాలా యూసుఫ్జాయికి ఇద్దరు కలిపి 2014 పీస్ అవార్డు ఇవ్వడం జరిగింది. 2014 పీస్ అవార్డ్. ఇక్కడ మనకు తెలంగాణ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది November 23 నుంచి. ఓకేనా. డైలీ 6 PM to 9 PM క్లాస్ ఉంటుంది. జాయిన్ కావడానికి adda247.com వెబ్సైట్కి వెళ్ళి ఇక్కడ సెర్చ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ తెలంగాణ
తెలంగాణ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ అని సెర్చ్ చేస్తే దీనికి సంబంధించిన డిస్క్రిప్షన్ మొత్తం వస్తుంది. డిస్క్రిప్షన్ చూసిన తర్వాత మీరు పర్చేస్ చేసే ముందు వ్యూ ఆఫర్స్ పైన క్లిక్ చేసింది అనుకో, కూపన్ కోడ్ అడుగుతుంది. క్యాపిటల్ Y12 కోడ్ కూపన్ ఉపయోగించారు అనుకో, మీకు 77% డిస్కౌంట్ రావడం జరుగుతుంది. 77% డిస్కౌంట్. అడిషనల్గా 5% డిస్కౌంట్కి రావడానికి అడ్డా 24/7 యాప్లో బుక్ చేస్తే అడిషనల్గా 5% డిస్కౌంట్ వస్తుంది. కూపన్ కోడ్కి అయితే 77, అడ్డా 24/7 యాప్కి అయితే 5% డిస్కౌంట్ రావడం జరుగుతుంది. 3499 పైన మీకు 82% డిస్కౌంట్ వస్తుంది. టార్గెట్ ఎస్ఎస్సి పూర్తి ఫౌండేషన్ బ్యాచ్ CGL SSL అనేది November 20 నుంచి స్టార్ట్ అవుతుంది. 3 PM నుంచి 6 PM. దీనికి జాయిన్ కావడానికి అడ్డా 247.com వెబ్సైట్కి వెళ్ళి అక్కడ సెర్చ్ అనే ఆప్షన్ ఉంటుంది. దాంట్లో టార్గెట్ ఎస్ఎస్సి CGL అని టైప్ చేస్తే దీనికి సంబంధించిన డీటెయిల్స్ అని వస్తుంటుంది. ఆ డీటెయిల్స్ చూసిన తర్వాత పర్చేస్ చేసే ముందు వ్యూ ఆఫర్స్ పైన క్లిక్ చేస్తే కూపన్ కోడ్ అడుగుతుంది. క్యాపిటల్ Y217 చూపిస్తే మీకు 3349 పైన 77% డిస్కౌంట్ రావడం జరుగుతుంది. అడిషనల్గా 5% డిస్కౌంట్ కొరకు అడ్డా 247 యాప్లో బుక్ చేయండి. అడిషనల్ 5% డిస్కౌంట్ కూడా రావడం జరుగుతుంది. ద బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ ది మాంటెస్సరీ ఎడ్యుకేషన్ అనేది చిన్నపిల్లలకు సంబంధించింది. ఇది దేనికి సంబంధించింది? ద కాన్సెప్ట్ ఆఫ్ ది మాంటెస్సరీ ఎడ్యుకేషన్ అన్నది మారియా మాంటెస్సరీ అని అంటుంటారు. దీన్ని ప్రవేశపెట్టింది మాంటెస్సరీ ఎడ్యుకేషన్ని ప్రవేశపెట్టింది అంటే మారియా మాంటెస్సరీ. ఇక్కడ సెల్ఫ్ డిస్కవరీ త్రూ ద ఎక్స్పెరిమెంట్ అనేది ద కాన్సెప్ట్ ఆఫ్ ది మాంటెస్సరీ ఎడ్యుకేషన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కంట్రీస్ సెలబ్రేట్ ద 19th August యాజ్ ద నేషనల్ డే? 19th August అనేది నేషనల్ డేగా ఏ కంట్రీ సెలబ్రేట్ చేసుకుంటారని అడిగాడు. ఏ కంట్రీ సెలబ్రేట్ చేసుకుంటారంటే ఆఫ్ఘనిస్తాన్. ఆగస్టు 15th అనేది ఏ కంట్రీ నేషనల్ డేగా సెలబ్రేట్ చేసుకుంటుందంటే కాంగో, బహ్రెయిన్, నార్త్ కొరియా, సౌత్ కొరియా. మీకు తెలిసిందే, మనం ఆగస్ట్ 15th ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటాం. అలాగే కాంగో కానీ అండ్ బహ్రెయిన్ కానీ నార్త్ కొరియా కానీ సౌత్ కొరియా కానీ ఆగస్ట్ 15th రోజు నేషనల్ డేగా సెలబ్రేట్ చేసుకుంటుంది. పాకిస్తాన్ నేషనల్ డే ఎప్పుడంటే ఆగస్ట్ 14th ఈజ్ ద పాకిస్తాన్ నేషనల్ డే. ఆగస్ట్ 15th కాంగో, బహ్రెయిన్, నార్త్ కొరియా, సౌత్ కొరియా, ఇండియా. ఆఫ్ఘనిస్తాన్ అయితే ఆగస్ట్ 19th ద నేషనల్ డే ఆఫ్ ది ఆగస్ట్ 19th ఆఫ్ఘనిస్తాన్. స్టాచ్యూ ఆఫ్ ది లార్డ్ బాహుబలి రిలీజియస్ గురు ఆఫ్ జైన్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ద నేమ్. మనకు లార్డ్ బాహుబలి అండ్ రిలీజియస్గా జైనుల యొక్క గురువు అంటుంటారు. ఎవరిని అంటారంటే మనకు తెలిసిందే స్టాచ్యూ ఆఫ్ గోమటేశ్వర్ని ఏంటంటే బాహుబలి అంటుంటారు, లేకపోతే స్టాచ్యూ ఆఫ్ గోమటేశ్వర అంటుంటారు. ఇది కర్ణాటకలో ఉంటుంది. దీన్ని గంగా డైనాసిటీ కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. దీని యొక్క ఎంత టాల్ ఉంటుందంటే, ఎంత ఎత్తు ఉంటుందంటే, దీని యొక్క ఎత్తు అంటే 50 meters కానీ 160 feet ఉంటుంది. దీని యొక్క టాల్ అనేది 50 meters ఆర్ 160 feet, 150 feet అనేది టాల్ ఉంటుంది ఎత్తు. ఏదంటే గోమటేశ్వర విగ్రహం, దాన్ని బాహుబలి జైనుల యొక్క గురు అంటుంటారు. ఎవరు? గోమటేశ్వర, స్టాచ్యూ ఆఫ్ గోమటేశ్వర. బెనారస్ హిందూ యూనివర్సిటీ విచ్ కంప్లీటెడ్ 100 years in the February 2016 was founded. ఈ బెనారస్ హిందూ యూనివర్సిటీని ఎవరు ఎస్టాబ్లిష్ చేసిండు అని అడుగుతుండు? మదన్ మోహన్ మాలవ్య 1916లో దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఎక్కడంటే వారణాసి. వారణాసిలో ఎస్టాబ్లిష్ చేసిండు. 1916 నుంచి 2016 వరకు ఎన్ని ఇయర్స్ కంప్లీట్ అయిందంటే 2016 100 years కావడం జరిగింది. ఈ మదన్ మోహన్ మాలవ్యకు 2015లో మనకు ఈయనకు భారతరత్న రావడం జరిగింది. ద హయ్యెస్ట్ సివిలియన్ ఆనర్డ్ అవార్డ్ భారతరత్న 2015లో రావడం జరిగింది. బట్ 1916లో బెనారస్ హిందూ యూనివర్సిటీని వారణాసిలో ఎస్టాబ్లిష్ చేసిన మదన్ మోహన్ మాలవ్య. NGT స్టాండ్ ఫర్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అని అంటుంటారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇది మెయిన్గా 2010లో స్టార్ట్ చేయడం జరిగింది. 2010లో సెంట్రల్ గవర్నమెంట్ మెయిన్గా ఫారెస్ట్ని రక్షించడానికి ఫారెస్ట్ సంబంధించిన కేసెస్ కానీ, లేకుంటే కన్జర్వేషన్ ఆఫ్ ది ఎన్విరాన్మెంటల్కి సంబంధించిన వాతావరణాన్ని పరిరక్షించడానికి సంబంధించిన కేసులు అనేది డీల్ చేయడం జరుగుతుంది. వాతావరణానికి కానీ, లేకుంటే అడవికి సంబంధించిన కానీ, వాతావరణానికి సంబంధించిన ప్రొటెక్షన్ ఆఫ్ ది కన్జర్వేషన్ ఆఫ్ ది ఎన్విరాన్మెంట్ కానీ, లేకుంటే ఫారెస్ట్ ప్రొటెక్షన్ కానీ సంబంధించిన కేసుని డీల్ చేస్తుంటుంది. ఏది? నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇది 2010లో స్టార్ట్ అయింది. విచ్ వన్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ద ఇండియా సూపర్ ఫాస్ట్ కంప్యూటర్ ఏదైనా అడిగింది ఇక్కడ మనకు
ఓకేనా. మనకు పరం 8000, పరం 8000 అనేది సూపర్ కంప్యూటర్, ఇండియా సూపర్ కంప్యూటర్. పరం అనేది ఇది ఎప్పుడంటే జూలై 1. దీన్ని జూలై 1 1991లో డిజైన్ చేయడం జరిగింది. 1991లో జూలై 1 1991లో సీడాక్ అంటుంటాడు. సీడాక్ అనేది డిజైన్ చేయడం జరిగింది. సీడాక్ సెంటర్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ది అడ్వాన్స్ కంప్యూటింగ్. ఓకేనా, సెంటర్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ది అడ్వాన్స్ కంప్యూటింగ్. ఇండియా సూపర్ కంప్యూటర్ పేరు ఏంటంటే పరం 8000. ఎప్పుడు డిజైన్ చేసిందంటే 1991లో డిజైన్ చేయడం జరిగింది. 1991లో. మనకు ఇంకా కొన్ని కూడా ఉన్నాయి సూపర్ కంప్యూటర్. ప్రత్యూష్ కానీ, మిహిర్ కానీ, ఓకేనా, ప్రత్యూష్ ఇవి కూడా ఇండియా యొక్క సూపర్ కంప్యూటర్స్. ప్రత్యూష్ కానీ అండ్ మిహిర్. మిహిర్ కూడా ఏంటంటే ఇండియా సూపర్ కంప్యూటర్స్. ఇండియా సూపర్ కంప్యూటర్ ఏంటంటే పరం 8000. ఈ 1991లో డిజైన్ చేసిండ్రు. ఎవరంటే సెంటర్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్ కంప్యూటింగ్. హూ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ ద స్వరాజ్ పార్టీ? స్వరాజ్ పార్టీ ఫౌండర్ ఎవరని అడిగిండు. స్వరాజ్ పార్టీ ఫౌండర్ మనకు తెలిసే మోతీలాల్ నెహ్రూ. ఈయన 1923లో దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. స్వరాజ్ పార్టీని 1923లో ఎస్టాబ్లిష్ చేసిండు ఎవరంటే జవహర్లాల్ నెహ్రూ. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఈజ్ సిచ్యువేటెడ్. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఎక్కడ ఉంటుందని అడగడం జరిగింది. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ మనకు తెలిసిందే, ఇది న్యూయార్క్ పట్టణంలో ఉంటుంది. న్యూయార్క్ పట్టణంలో, ఓకేనా. దీని యొక్క హైట్ 93 మీటర్స్. దీని యొక్క హైట్ ఏంటి ఉంటుంది అంటే 93 మీటర్స్. యాక్చువల్గా దీనికి ఫ్రెంచ్కి సంబంధించిన శిల్పి యాక్చువల్గా దీన్ని డిజైన్ చేయడం జరిగింది, దీన్ని చెక్కడం జరిగింది. ఓకేనా, ఫ్రెడరిక్ అగస్టీ దీన్ని డిజైన్ చేయడం జరిగింది. ఫెడరిక్ అగస్తి దీన్ని డిజైన్ చేయడం జరిగింది. ఫెడరిక్ అగస్తి ఫ్రెంచ్కి సంబంధించిన ఒక శిల్పి. ఫ్రెంచ్ వాళ్ళు దీన్ని డిజైన్ చేసి అమెరికాకు గిఫ్ట్ ఇవ్వడం జరిగింది. ఫ్రెంచ్కి సంబంధించిన ఒక శిల్పి ఫెడరిక్ అగస్తి దీన్ని చెక్కి ఎవరికి ఇవ్వడం జరిగిందంటే అమెరికన్స్కు దీన్ని గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది. ఓకేనా, దీన్ని యాక్చువల్గా దీన్ని డిజైన్ చేసింది, దీన్ని చెక్కడం ఎప్పుడు జరిగిందంటే డిజైన్ చేసి 1886లో దీన్ని శిల్పి చెక్కడం జరిగింది. 1886 ఫ్రెంచ్ శిల్పి మళ్ళీ అమెరికన్స్కు దీన్ని గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ 93 మీటర్స్. హైయెస్ట్ స్టాచ్యూ ఇన్ ద వరల్డ్ ఉండే ఇంతకుముందు. ఇప్పుడు హైయెస్ట్ స్టాచ్యూ ఇన్ ద వరల్డ్ ఏంటంటే స్టాచ్యూ ఆఫ్ యూనిటీ. మనకు తెలిసిందే స్టాచ్యూ ఆఫ్ యూనిటీ సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టాచ్యూ 182 మీటర్స్ ఉంటుంది. సర్దార్ వల్లభాయ్ స్టాచ్యూ 182 మీటర్స్. సెకండ్ అయితే స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ. రైట్. ప్రజ్ఞ బ్యాచ్ మనకు డిసెంబర్ 1 నుంచి స్టార్ట్ అవుతుంది. ప్రజ్ఞ అనేది అడ్డా 24/7 వెబ్సైట్కి వెళ్ళి అక్కడ సర్చ్ ఆప్షన్ పైన ప్రజ్ఞ అని టైప్ చేస్తే దీనికి సంబంధించిన డిస్క్రిప్షన్ మొత్తం వస్తుంది. ఆ డిస్క్రిప్షన్ చూసిన తర్వాత పర్చేస్ చేసే ముందు వ్యూ ఆఫర్స్ పైన క్లిక్ చేస్తే డిస్కౌంట్ కొరకు కూపన్ కోడ్ అడుగుతుంది. క్యాపిటల్ Y217 కోడ్ ఇచ్చింది అనుకో మీకు 3199 పైన 77% డిస్కౌంట్ వస్తుంది. అడిషనల్గా 5% డిస్కౌంట్ కొరకు మీరు అడ్డా 24/7 యాప్లో బుక్ చేస్తే అడిషనల్గా 5% డిస్కౌంట్ రావడం జరుగుతుంది. టార్గెట్ SSC CGL కూడా మనకు నవంబర్ 20 నుంచి స్టార్ట్ అవుతుంది. నవంబర్ 20 3 PM to 6 PM. దీని కొరకు అడ్డా 24/7.comకి వెళ్ళి అక్కడ సర్చ్ అనే ఆప్షన్ ఉంటుంది. టార్గెట్ SSC CGL తెలుగు అని టైప్ చేసి దీనికి సంబంధించిన డిస్క్రిప్షన్ మొత్తం వస్తుంది. డిస్క్రిప్షన్ చూసిన తర్వాత మీరు డిస్కౌంట్ కొరకు వ్యూ ఆఫర్స్ పైన క్లిక్ చేస్తే కూపన్ కోడ్ అడుగుతుంది. క్యాపిటల్ Y217 కోడ్ ఇస్తే మీకు 3349 పైన మీకు 77% డిస్కౌంట్ రావడం జరుగుతుంది. అడిషనల్గా 5% డిస్కౌంట్ కొరకు అడ్డా 24/7 యాప్లో బుక్ చేయండి. అడిషనల్గా 5% డిస్కౌంట్ వస్తుంది. బట్ 77% డిస్కౌంట్ కొరకు క్యాపిటల్ Y217 కూడా పెంచండి, మీకు డిస్కౌంట్ అనేది రావడం జరుగుతుంది. రైట్. మనకు అడ్డా 24/7 ఇప్పుడు తెలంగాణ SIN కానిస్టేబుల్ కూడా నవంబర్ 23 నుంచి స్టార్ట్ అవుతుంది. 6 PM to 9 PM. దీని కొరకు అడ్డా 24/7.com వెబ్సైట్కి వెళ్ళి అక్కడ సర్చ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ సర్చ్ అనే ఆప్షన్ పైన తెలంగాణ SI కానిస్టేబుల్ అని టైప్ చేస్తే దీనికి సంబంధించిన డిస్క్రిప్షన్ మొత్తం వస్తుంది. ఆ డిస్క్రిప్షన్ చూసిన తర్వాత పర్చేస్ చేసే ముందు వ్యూ ఆఫర్స్ పైన క్లిక్ చేస్తే డిస్కౌంట్ కోడ్కు కూపన్ కోడ్ అవుతుంది. క్యాపిటల్ Y217 చూపిస్తే మీకు 77% డిస్కౌంట్ రావడం జరుగుతుంది. 77%. అడిషనల్గా 5% డిస్కౌంట్ కొరకు అడ్డా 24 యాప్ను బుక్ చేయండి. కూపన్ కోడ్ ఉపయోగిస్తే 77% వస్తుంది. యాప్లో 5%. ఖచ్చితంగా లైక్ చేయండి బస్, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అందరూ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ.